హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇందులో మనము ఈరోజు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 28లో దీర్ఘ ప్రశ్న గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో క్వశ్చన్ నెంబర్ 28లో మనకి గద్య భాగానికి సంబంధించి అంటే ప్రోజ్కి సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి 2 అడుగుతారు దీర్ఘ ప్రశ్న. సో రెండిట్లో ఏదో ఒక్కటి మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను సారాంశ్ 1 అని చెప్పేసి మీకు బడే భాయ్ సాహెబ్కి సంబంధించినటువంటి దీర్ఘ ప్రశ్న నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది కూడా అప్లోడ్ చేశాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 27లో కూడా పోయిటరీకి సంబంధించి పద్య భాగంలో మీరు అన్ని లెసన్స్ కాకుండా 2 లెసన్స్ ఏవి చదివితే ఎలా ఏ క్వశ్చన్కి ఏం రాయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చూడండి. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అయితే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 28 దీనికి సంబంధించి మనం గద్య భాగం ప్రోస్కి సంబంధించి అన్ని లెసన్స్కి సారాంశాలు ఏం నేర్చుకోక్కర్లేదు. 2 నేర్చుకుంటే చాలు. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది మనకి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది కాబట్టి ఈ 2 నేర్చుకుంటే సరిపోతుంది. సో సారాంశం 2 అనమాట ఈరోజు. సో దీనికి సంబంధించి మనము డైరీకా ఏక్ పన్నా, సో ఈ లెసన్కి సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది ఎలా రాయాలి అనేది ఈరోజు చూద్దాము. ఫస్ట్ అయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు, ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది క్వశ్చన్స్ మోడల్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ చూడండి, సుభాష్ బాబు కే జులూస్ మే స్త్రీ సమాజ్ కి క్యా భూమిక థీ. సో సుభాష్ చంద్రబోస్ గారు తీసినటువంటి ఆ ర్యాలీలో స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది. సుభాష్ బాబు కే జులూస్ మే స్త్రీయోనే క్యా సహయోగ్ కియా, సో స్త్రీలు ఏ విధంగా పాల్పంచుకున్నారు. जुलूस के लाल बाजार आने पर लोगों की क्या दशा हुई, ఆ ర్యాలీ అనేది లాల్ బాజార్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది, ఏం జరిగింది. जब से कानून भंग का काम शुरू हुआ है तब से आज तक इतनी बड़ी सभा ऐसे मैदान में नहीं की गई थी और यह सभा तो कहना चाहिए कि ओपन लड़ाई थी. यहाँ पर कौन से और किसके द्वारा लागू किए गए कानून को भंग करने की बात कही गई है. क्या कानून भंग करना उचित था. पाठ के संदर्भ में अपने विचार प्रकट कीजिए. అయితే సో చట్టాన్ని వ్యతిరేకించడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఇంత పెద్ద ఓపెన్ ఛాలెంజ్ లాగా ఇలా మీటింగ్ అనేది కండక్ట్ చేయడం ఎప్పుడూ జరగలేదు. అయితే వీళ్ళు ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించారు, అది కరెక్టేనా, ఎంతవరకు సమంజసము, లెసన్లో ఏ సందర్భంలో ఇదంతా వచ్చింది అనేది మీ ఉద్దేశాన్ని ఇక్కడ వ్యక్తపరచండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఇలా కాకపోతే बहुत से लोग घायल हुए, बहुतों को लॉकअप में रखा गया, बहुत सी स्त्रियां जेल गई, फिर भी इस दिन को अपूर्व बताया गया है. आपके विचार में यह सब अपूर्व क्यों है, अपने शब्दों में लिखिए. సో చాలా మందికి గాయాలయ్యాయి, చాలా మందిని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టారు, చాలా మంది స్త్రీలని కూడా జైల్లో వేశారు. అయినప్పటికీ ఈరోజు చాలా గొప్ప దినం అని ఎందుకు అంటున్నారు. సో మీ దృష్టిలో కూడా నిజంగా ఈరోజు గొప్ప దినమేనా అని చెప్పేసి మీ మాటల్లో వ్యక్తపరచండి అని క్వశ్చన్ అడిగారు. సో ఇందులో ఎలా అడిగినా సరే డైరీకా పన్నాకి సంబంధించి సుభాష్ బాబు గురించి కానీ, స్త్రీల గురించి కానీ, లాల్ బాజార్ జులూస్ కానీ, ధర్మతల్లేకే మోడ్ పర్ ఆకర్ జులూస్ క్యూ రుక్ గయా, ఇలా ఏ క్వశ్చన్ అడిగినా కూడా లాంగ్ ఆన్సర్ కింద అడిగినప్పుడు మీరు ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ చెప్పాను కదా నేను, సారాంశం దీర్ఘ ప్రశ్నకి సంబంధించి క్వశ్చన్స్ రాసేటప్పుడు ఏ లెసన్ గురించి రాస్తున్నాము, సో ఏ క్వశ్చన్ మనకి ఏ లెసన్లో నుంచి వచ్చింది, దాన్ని రాసింది ఎవరు అనేది ఫస్ట్ మెన్షన్ చేయాలి. సో ప్రోజ్ కాబట్టి మనకి ఇక్కడ లేఖక్ ఉంటారు. పాఠ్ కా నామ్ డైరీకా ఏక్ పన్నా, లేఖక్ కా నామ్ సీతారాం సేక్సరియా అనమాట. ఇది రాసిన తర్వాత సీతారాం సేక్సరియా గారి గురించి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టారు, తర్వాత ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి, ముఖ్య రచనలు ఏంటి, ఎప్పుడు చనిపోయారు, ఇవి రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ చూడండి, सीताराम सेक्सरिया का जन्म सन 1892 में राजस्थान के नवलगढ़ में हुआ. సీతారాం సేక్సరియా గారు 1892లో రాజస్థాన్కి చెందినటువంటి నవల్గఢ్లో జన్మించారు. कुछ साल तक आज़ादी हिंद फौज के मंत्री भी रहे. भारत सरकार ने उन्हें 1962 में पद्मश्री सम्मान से सम्मानित किया. स्मृतिकण, मन की बात, बीता युग, नई याद और 2 भागों में एक कार्यकर्ता की डायरी उनकी उल्लेखनीय कृतियां है. చూడండి,
సో ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్కి మంత్రిగా కూడా ఉన్నారు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి 1962లో పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి సన్మానించింది. స్మృతికండ్, మన్ కీ బాత్, బీతాయుగ్ ఇవన్నీ ఏంటి అంటే ఆయన రాసినటువంటి వాటిల్లో కొన్ని ముఖ్య రచనలు ఇక్కడ మెన్షన్ చేశాము. डायरी का एक पन्ना पाठ में सीताराम सेक्सरिया की डायरी का 26 जनवरी 1931 का प्रस्तुत किया गया है. అయితే ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట పాయింట్స్. ఇక్కడ నుంచి రాస్తాం మనము. అయితే ఫస్ట్ పాయింట్ ఏం రాస్తున్నాము, డైరీకా ఏక్ పన్నా అనేటువంటి ఈ లెసన్లో సీతారాం సెక్సరియా గారి డైరీలో నుంచి 26 జనవరి 1931 సో ఆ డేన జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇందులో మనము డిస్కస్ చేస్తున్నాము. देश को आज़ादी नहीं मिली थी फिर भी भारतीय पहले ही आज़ादी का आनंद लेना चाहते थे. అప్పటికి మనకి ఇండిపెండెన్స్ అనేది రాలేదు. 1931 అంటే అప్పటికి మనకి స్వాతంత్రం అనేది రాలేదు కదా. 47లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అయినప్పటికీ కూడా భారతీయులంతా కూడా సో స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఆ వేడుకల్ని జరుపుకోవాలి అని డిసైడ్ అయ్యారు. 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए ये तैयारियां की गई. సో ఆ రోజుని అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు అనే చెప్పేసి దీనికి తగ్గ ఏర్పాట్లన్నీ చేయడం స్టార్ట్ చేశారు. కేవల్ ప్రచార్ మే 2000 రూపాయే ఖర్చు కియే గయే థే. సో ప్రచారానికే 2000 రూపాయలు ఖర్చు పెట్టారనమాట. అప్పట్లో 2000 రూపాయలు అంటే చాలా గొప్ప, చాలా ఎక్కువ అమౌంట్. కార్యకర్తాओं ఇస్ దిన్ కే మహత్వ కో ఘర్ ఘర్ జాకర్ భీ సమझाया. కార్యకర్తలందరూ కూడా సో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనం జరుపుకుంటున్నాము, దీంట్లో ఎవరు పాల్పంచుకోవాలి, ఎవరు పార్టిసిపేట్ చేయాలి, అందరూ కలిసి చేసుకోవాలి అని చెప్పేసి అందరికీ వివరించారు. బడే బాజార్ కే సభీ మకానో దుకానోం పర్ తిరంగా జెండా లెహరా రహా థా. సో బడే బాజార్కి చెందినటువంటి ప్రతి ఇంటిపైన, షాప్ పైన, ప్రతి ఒక్క భారతీయుడి ఇంటిపైన కూడా మన భారత జెండా అనేది రెపరెపలాడుతూ కనిపించింది. पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि उल्लेखित धाराओं के अनुसार किसी प्रकार की सभा आयोजित नहीं हो सकती. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక నోటీస్ వచ్చిందనమాట. ఏంటి అంటే సో ఇలాంటి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయకూడదు. यदि सभा में भाग लेंगे तो दोषी समझे जाएंगे. ఎవరైతే ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా నేరస్తులుగా భావిస్తాము, అరెస్ట్ చేసేస్తాము. కాబట్టి ఇలాంటి ఏ మీటింగ్ కూడా మీరు కండక్ట్ చేయకూడదు ఇండియన్స్, దాంట్లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. లేకిన్ काउंसिल की ओर से नोटिस निकल चुका था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा और स्वतंत्रता की प्रतिज्ञा पढ़ी जाएगी. అయితే భారతీయుల తరపు నుంచి కూడా ఒక నోటీస్ ఇచ్చారు ఇండియన్స్ అందరికీ కూడా. ఏమని, వాళ్ళు మాన్యుమెంట్ కింద కరెక్ట్గా ठीक 4:24 पर 4:24కి మన ఇండియన్ ఫ్లాగ్ని అక్కడ ఎగురవేయాలి, జెండాని ఎగురవేయాలి. అలాగే మన స్వతంత్రానికి సంబంధించి ఒక ప్రతిజ్ఞని పూనాలి, మనందరం కూడా అక్కడ గ్యాదర్ అవ్వాలి అని చెప్పేసి ఇటు నుంచి డిసైడ్ అయ్యారనమాట. స్త్రీయా హర్ జగహ సే అప్నా జులూస్ నికాల్ కర్ ఠీక్ స్థాన్ పర్ పహుంచ్ రహీ థీ. సో ఆడవాళ్ళు కూడా ఎక్కడా తగ్గలేదు. అందరూ కూడా గ్రూప్స్గా ఫామ్ అయ్యి అందరూ కూడా ర్యాలీస్ తీసుకొని అక్కడ ఎక్కడెక్కడైతే స్పాట్స్ దగ్గర గ్యాదర్ అవ్వాలి, మనమందరం కలుసుకోవాలి అని చెప్పుకున్నారో అక్కడికి వాళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్స్ని తీసుకొని గర్ల్స్ అందరూ కూడా బయలుదేరి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి చేరుకుంటూ ఉన్నారు. పులిస్నే ఉన్హే పకడ్కర్ లాల్ బాజార్ థానా భేజ్ దియా. సో ఆడవాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసేశారు, లాల్ బాజార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయారు. కలకత్తాకే చారో ఓర్ స్త్రీయోం కా జులూస్ హీ దిఖ్ రహా థా. కలకత్తా 4 వైపులా ఎక్కడ చూసినా స్త్రీలందరూ కూడా ర్యాలీలుగా బయలుదేరారు. इसलिए हम कह सकते हैं कि सुभाष बाबू के जुलूस में स्त्री समाज की महत्वपूर्ण भूमिका थी. కాబట్టి మనం చెప్పుకోవచ్చు సుభాష్ బాబు అంటే ఎవరిక్కడ, సుభాష్ చంద్రబోస్ గారు. సో ఆయన తీసినటువంటి ఈ ర్యాలీ, ఆయన వేసినటువంటి ఈ ముందడుగులో స్త్రీల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సుభాష్ బాబుకో గిరఫ్తార్ కర్ లాల్ బాజార్ లాకప్ మే భేజ్ దియా గయా. అయితే ఈయన మెయిన్ కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ ఆగిపోతారు అనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, సుభాష్ బాబుని అరెస్ట్ చేసేసి లాల్ బాజార్ లాకప్కి తీసుకెళ్లిపోయారు. ఇస్సే బహుత్ బడి భీడ్ ఇకట్ఠీ హో గయి. పులిస్ భీడ్ పర్ లాఠీ బర్సానే లగి. దాంతో అందరూ గుంపులుగా అక్కడ చేరుకున్నారు.
సో పోలీసులు వాళ్ళని ఎలా చెదరగొట్టాలో అర్థం కాక వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేశారు. బహుత్ ఆద్మీ ఘాయల్ హుయే, ఇస్లియే ధర్మతల్లే కే మోడ్ పర్ ఆకర్ జులూస్ టూట్ గయా. సో చాలా మందికి గాయాలయ్యాయి. దాంతో ధర్మతల్ల కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఆ ర్యాలీ కాస్త చిన్న భిన్నమైపోయింది. घायल लोगों की फोटो उतरवाने की वजह ये हो सकती थी वे अंग्रेजों के अत्याचारों के खिलाफ सबूत जुटाना चाह रहे थे. అయితే ఆ గాయపడిన వాళ్ళందరికీ అందరినీ ఫొటోస్ తీస్తూ ఉన్నారు అక్కడ. ఎందుకు అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మీద చేసినటువంటి ఆ అత్యాచారాలు, వాళ్ళ హింస ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా అందరినీ కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, వీటన్నిటికీ ఒక ఆధారాలు కావాలి, అందరికీ తెలియాలి, తర్వాత తరాల వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పేసి దానికి ఒక రుజువుగా ఉంటుంది, సాక్ష్యంగా ఉంటుంది అని చెప్పేసి వీటన్నిటినీ, ఈ సంఘటనలన్నిటినీ కూడా అక్కడ ఫొటోస్ తీస్తూ ఉన్నారు, క్యాప్చర్ చేస్తున్నారు. बंगाल यानी कि कलकत्ता के नाम पर जो कलंक था उसे मिटाना बहुत ज़रूरी था. అయితే స్వాతంత్ర సమరంలో ఈ కలకత్తా వాసుల ప్రమేయం లేదు, తక్కువగా ఉంది అన్నటువంటి ఒక మాయని మచ్చ ఆ కలకత్తా మీద పడి ఉందన్నమాట. దాన్ని తుడిచివేయాలి అని వాళ్ళందరూ అనుకున్నారు. इस घटना से बंगाल ने अपनी स्वतंत्रता संग्राम में अहम भूमिका को साबित किया. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత స్వతంత్ర సంగ్రామంలో వీళ్ళు కూడా ఒక ముఖ్య పాత్రని పోషించారు అని చెప్పేసి ఆ రోజు రుజువైందనమాట. ఇససే ఉన్కే త్యాగ్ और బలిదాన్ की కహానీ అమర్ హో గయి. దీంతో సో కలకత్తా వాసులు చేసినటువంటి త్యాగము, బలిదానాలు ఇవన్నీ కూడా ఎప్పటికీ మర్చిపోలేని స్థాయిలో ఉండిపోయాయి. इन सब बातों से पता चल रहा था कि 26 जनवरी 1931 का दिन अपने आप में निराला था. సో ఇవన్నీ, ఈ సంఘటనలన్నీ కూడా, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది 26 జనవరి 1931 ఆ డే అనేది ఎంత గొప్పది, ఎంత అపూర్వమైనది, ఎందుకు అలా చెప్పారు అనేది మనము వీటిని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి డైరీకా ఎక్ పన్నాకు సంబంధించినటువంటి సారాంశము. సో ఇందులో మనకి మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి. సో కాబట్టి ఈ లెసన్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మనము ఈ ఆన్సర్ అనేది రాస్తే సరిపోతుందనమాట. మనం లేఖక పరిచయం ఇవన్నీ కూడా ఎలా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, చెప్పానో, ఈ విధంగా మీరు నేర్చుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచి హ్యాండ్ రైటింగ్తో ప్రజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి 8 మార్క్స్ అనేవి కన్ఫామ్గా మీరు గెయిన్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 27, క్వశ్చన్ నెంబర్ 28 రెండే చెప్పాను. పోయట్రీలో 2, ప్రోజ్లో 2, ఈ 2 నేర్చుకున్నట్లయితే కన్ఫామ్గా ఈ 2 రోమన్స్ భాగ్ 5కి సంబంధించి 27, 28 క్వశ్చన్స్ ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అండి. సో ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా వాటికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.